ఆచార్య కోవెల సుప్రసన్న గారి సహృదయ చక్రం 18వ భాగం 2820 తెలుగు నవల అతీత వర్తమాన భవిష్య 11వ శతాబ్దాల అనుగతిలో తెలుగు నవల ఇంతవరకు పొందిన పరిణామాన్ని దాని పరిణామాన్ని చూస్తే కొన్ని ప్రాథమిక అంశాలు స్ఫురించకు. కథాకథన రూపకమైన సాహిత్య ప్రక్రియగా అది అనితర సాధ్యమైన స్థానాలు సంపాదించుకొని పూర్వం ఇతిహాస నాటక కావ్యాల కథాంశం ఉన్న దాని స్థితి క్రమక్రమంగా కుంచుకొని సాహిత్య స్రష్టమై ఔక్తిక చైతన్యమైన ప్రతిభా శిల్పం, సామాజిక చైతన్యమైన విజ్ఞానం సృజన గ్రంథిగా పెనవేసుకొని పోయి అందువల్ల చిక్కిపోయింది కథ. మళ్ళీ కథ కోసం పశ్చిమ సాహిత్య పరిచయ ప్రాబల్య మరో ప్రక్రియ రచయితలకు అది నూతన చైతన్యాన్ని విలక్షణమైన ప్రేరణను కలిగి ఆరంభం రూపంలో కొంచెం మార్పు ఉన్న రాజశేఖర చరిత్ర మొదలైన ఆదిమ నవల కథా విస్తరణమే కానీ ప్రధాన ధర్మంగా కల 19వ శతాబ్దమంతా ఉపదేశ గర్భితాలైన మానవ జీవితాన్ని చిత్రించే రచనలు ఎక్కువగా వచ్చి శిల్ప వైశిష్ట్యం విషయంలో ఇవి ఇంచుమించు ప్రాచీన కాలంలో కథా ప్రపంచాన్ని వచనంలో చెప్పే గ్రంథాలకు చాలా దగ్గర. అక్కడ కథ ఫలానుమేయంగా సాగిపో ఏ కథ అయినా ఏ కాలంలో చెప్పినా అన్ని కథల్లో అనంతకాలంలో పరివ్యాప్తమైన మానవ జీవనంలో ఆంతరిక బహిర్వ్యవహారాల వలయాల ఉద్వేగాల ఊయలల ఊపులు ఆహార నిద్రాదుల సహజ ధర్మాల లొంగ ఘర్షించే అనుసరించే అతీతంగా ఎదిగి నిర్మలత్వాన్ని అందుకునే చైతన్య చక్ర చాపం అంటే ధనుసిందరలోని వివిధ వర్ణాలు చిత్రించటమే లక్ష్యం. అందుకే దేశకాలాతీతంగా కథలు పరంపరంగా చెప్పుకోబడుతూ వినబడుతూ రూపు మార్చుకుంటూ ప్రవాహంలాగా సాగిపోతూ వస్తూ అన్ని కథల ఆధార భూమిలో అత్యంత గాఢంగా ముద్రితమైన లక్షణం ఆదిమ కాలం నుంచి సాగి వస్తువని సంస్కారాల సంపద. అది ప్రాగ్ రూపం అంటే మొదటి జననం, పెరుగుదల, కుటుంబం, సమూహ జీవనం, ప్రేమ, ప్రాథమిక జీవనంలో వృత్తి విద్యలు, మృత్యువు, తరాల ఘర్షణలు ఇవన్నీ మానవ జీవనంలో పారంపరికాంశ. ఆ అంశాలను వ్యాఖ్యానించే సింహం, తావేరు, పాము, కుందేలు, నక్క, గద్ద, చీమ ఇలా ఎన్నైనా జంతువులు, పక్షులు ప్రాగ్రూపాన ప్రతీకాలు. వాటి వల్ల అభివ్యక్తమయ్యేది ఒకే రకమైన అసంఖ్యాకాలై అనుభవాల సంస్కారాల సమాహ. వీటి వల్ల వారసత్వంగా సంకల్పించిన ఒక జాతి ప్రతిక్రియా స్వరూపం. ఈ లక్షణం కథాంశాన్ని విశ్వజనీనం చేస్తుంది. కథాంశానికి పరివృత్తాలయ్యే అంశాలు సులభంగా కుబుసాలలాగా ఉన్నప్పుడు కలిగినంతగా విశ్వజనీనం ఆ పరివేశాలు అవిభాజ్యాలుగా ఉన్నప్పుడు సంభవించదు. రాజశేఖర చరిత్ర నాటి నుండి రత్నాలు రాంబాబు దాకా తెలుగు నవల భిన్న భిన్న స్థరాలలో లక్ష్యాల విస్తార సంకోచాలతో కొనసాగుతూ వస్తూ జాతి జీవనంలో ఉజ్వలమైన ప్రేరణలు, తమోమయ సంధ్యావేళలు, రచనా రంగంలోని ఉత్థాన పతనాలు హేతువులయ్య నవ్య సాహిత్యం రూపుదిద్దుకొని నూతన మూల్యాలను ఆవిష్కరించుకొని నూతన దిశలను నిర్దేశించుకొని సాగిపోతున్న కాలం కావడాన నవలా వికాసం పరిశీలిస్తే నవ్య సాహిత్య సాధారణాలైన ఉద్యమాలన్నీ దీనికి ప్రేరక శక్తులు అవ్వడం గమనించవచ్చు. కవితారంగంలో భావుకత సాంద్రత వల్ల కొట్టవచ్చినట్లు కనిపించే ఈ మార్పు కథాంశ విస్తరణ చేత పుటరేఖలుగా నవలా సాహిత్యం లోతుగా మాత్రమే కనిపిస్తుంది.
తెలుగులో నవల పరిణామం 4 దశల్లో ఇంతవరకు తెలుగు నవల సాధించిన అంశాలేవి అనే ప్రశ్నకు విమర్శకులు పరస్పర విరుద్ధంగా సమాధానాలు నవల స్వరూపం విషయంలో, శిల్పం విషయంలో ఎవరి నిశ్చితాభిప్రాయాలు ఉన్నట్టులే. పాశ్చాత్య దేశాలు నవల క్రమంగా అక్కడి జీవితంలో ఎదుగుతూ వస్తుంది. దాని రూపం, శిల్పం క్రమక్రమ పరిణామాలు యథానిశ్చితమై ఒక నమూనా అంటూ ఏమీ లేదు. ఇటీవల అమెరికన్ నవలల్లో వాస్తవికత లోపించి అభూత కల్పన, అధివాస్తవికత, ఖండితాలైన కథాంశాలు, భయంకరాలైన హాస్యం, అంతర్విశ్లేషణలు చోటు చేసుకుంటూ వస్తువు అధివాస్తవికత లేదా వాస్తవ విరుద్ధత వైపుగా సర్రియలిజం ఆర్ యాంటీ రియలిజం ప్రయాణిస్తున్నట్లుగా భావింప. మనం ఇంకా నవలకు కథలు ప్రాణంగా, వాస్తవికతను ఆధార భూమిగా భావిస్తున్నామేమో అనిపిస్తుంది. మొదటి దశలో కథాంశాలు విస్తరిస్తూ ఒక సన్నివేశం నుంచి మరొక సన్నివేశాన్ని పెంపొందిస్తూ చెప్పుకుంటూ పోవడం ప్రధానాంశమైతే, రెండో దశలో భావుకథ భూమి మీద కథనం నిలబడి పాత్రలన్నీ ప్రతీకాలుగా మారిపోయి ఒకవైపు మానుషమైన జీవనం వ్యక్తం చేస్తూనే ఆ పాత్రలను వేరొక స్థాయిలో ప్రతీకాత్మకంగా భావచిహ్నాలుగా బతికాయి. ప్రకృతి సజీవంగా మేల్కొని కథలో భావ సంఘర్షణలో ఒక భాగమైపోయింది. భాష కూడా కవితాత్మకంగా సంగీత స్ఫురణ కలిగి వ్యక్తమై అనుభూతికి పరిమితులు లేవు. అది ఎప్పుడు పరిపూర్ణం కాదు. అనంతమైన ఈ అనుభూతి ఆకాశపు అంచులను అందుకునే ప్రయత్నం రెండవ దశలో తెలుగు నవల చేస్తారు. మూడవ దశలో చివరికి మిగిలేది కూడా కనుక. ఎవరేమన్నా తెలుగు నవలలో మాలపల్లి, వేయి పడగలు చివరికి మిగిలే ఇతిహాస లక్షణం గల నవల. మాలపల్లి నిర్మాణంలో మహాభారత లక్షణం. అది అంతా రామదాస్ వైయక్తిక బిందువు నుంచి సామాజిక వలయం దాకా శంఖాకారంగా రూపొందుతూ పోవటం ప్రధానం. భూమి నుండి ఆకాశం దాకా, వాస్తవికత నుంచి అతి వాస్తవికత దాకా వ్యక్తి ఎదిగిపోదు. చుట్టూ అంటుకొని ఉన్న బంధాలు ఒక్కొక్కటిగా వదిలించుకొని పోవడం చివర పరమ సాత్విక మూర్తిగా మిగిలిపో. దీనిలోని మిగిలిన పాత్రలని రామదాసులోని అనేక సంక్లిష్ట చైతన్య అంశాల రూపకల్పన. భౌతిక జీవనంలో నుంచి ఆధ్యాత్మిక జీవనం ఎలా రూపొందాల్సి వచ్చింది, రెంటికి మధ్య ఎలాంటి క్రమ పరిణామ సూత్రం ఉన్నది వ్యక్తీకరించడమే మాలపల్లి తత్వం. వేయి పడగల నిర్మాణం మరో విధం. ఒక బిందువు కేంద్రంగా చుట్టూ పరస్పర సంబంధ స్వతంత్రాలు అయిన వలయాలుగా ఏర్పడ్డ ఒక చక్రాకార నిర్మాణం. ఈ చక్ర బిందువు సహస్ర ఫణామండితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఏ పాత్రకు ఆ పాత్ర స్వతంత్రంగా ఈ బిందువు చుట్టూ పరిభ్రమిస్తూ అయినా ఈ వలయాలను ఒకదానికొకటి అనుసంధించి ఉన్నాయి. ధర్మారావు, గిరికా, హరప్ప, అరుంధతి, మంగమ్మ, కిరీటి, శశిరేఖలు ఇలా ఈ పాత్రలు ఎన్నైనా చివరకు మిగిలేది నిర్మాణం. ఒక వలయం, దాన్ని ఖండిస్తూ ఉండే భిన్న భిన్న వలయ. వీటన్నిటికీ ఆ మొదటి వలయంతోనే గాఢ సంబంధం అదొక్కటి ప్రధానం. ఐతిహాసిక భూమిక నుంచి వీటిని పరిశీలిస్తే మాలపల్లి, వేయి పడగల సమాజమంతా వస్తువు. ఆఖ్యాన ఉపాఖ్యాన సంకులంగా వీటి నిర్మాణం కొనసాగింది. మాలపల్లి కన్నా వేయి పడగల శిల్పం పరిపుష్టమై ప్రతీకాత్మక సృష్టి, చైతన్యవంతమైన ప్రకృతి, కథానుబంధంతో సాగిపోయే వనరులు ఇవన్నీ వేయి పడగల స్థాన అపూర్వం చేశాయి. చివరకు మిగిలినదేదో మానుష జీవిత చిత్రణ కంటే దాని మనోలోక చిత్రణ వ్యాఖ్యానం పెరిగిపోయి కవితామయత
కూడా 1000 పడగల వర్ణనలు కనిపించే ఈ లక్షణం తాత్వికతతో ముడివేసుకొని చివరికి మిగిలేది దార్శనిక కవితా లక్షణంగా పుటమయ్యి రామదాసు ధర్మారావు క్రమంగా కర్మయోగులుగా ఇది ఒక దయానిధి జ్ఞానిగా భావుకుడిగా లోకంలో సర్దుబాటు చేసుకోలేని వాడిగా మిగిలి రెండవ దశలో నవలలన్నింటిలో స్త్రీ పుంసయోగమే ప్రధా ఏకవీరులో ఇది చాలా బలంగా శిల్పరంజితంగా వ్యక్తమై ఏకవీరాదేవి రేణుక యొక్క ఆధునిక రూపం రేణుక కథలో కూడా రేణుక మనోవైకల్యానిక శిరచ్ఛేద శిక్ష పొందింది పరశురాముడి తల్లి ఆమె తరువాత తాంత్రికలు ఉపాసించే చిన్నమస్తాదేవిగా రూపం కాల్పనిక యుగంలో అధికలైన స్త్రీలు చిన్నమస్తక బలిదానం చేసుకున్నవాడు మాలపల్లిలో కమల 1000 పడగల్లో మంగమ్మ మైదానంలో రాజేశ్వరి చెలియలి కట్టలో రత్నావళి తుఫాన్లో హేమసుందరీదేవి ఇత్యాదులంతా ప్రణయ భావ సముద్ర మథనంలో చిక్కుకున్నవాడు ఎక్కువ మంది వ్యక్తినిష్టమైన ధర్మానికి ఏకవీరలాగా బలీయమైన వాడు మరికొందరు సమాజ ధర్మాన్ని ఆశ్రయించి మీనాక్షిలాగా నిలిచిపోయినవాడు ఈ దశలో తెలుగు నవల నిర్మాణంలో గొప్ప ఆవిష్కరణ దర్శి ఏకవీర చర్యలుగట్ బాబాబ్ మైదానం దైవమిచ్చిన భార్య అరుణ తుఫాన్ హిమబిందు వీటితో పాటు మాలపల్లి 1000 పడగ ఇవి నవల నిర్మాణ పరిధిని పెంచుకుంటూ నూతన సౌందర్య సీమలు ఆవిష్కరించి మాలపల్లిలో అంతర్వాహినిగా రూపుకట్టిన కారుణ్యభావం విశ్వనాథ నవల్లో గంగగా విస్తృంభించి విశ్వనాథ నవలా సారస్వతమంతా ఒక కారుణ్య భగీరథి మానుష శోకాన్ని అభివ్యక్తం చేయడం ఆయనలా గాఢ అనుభూతులు అభివ్యక్తం చెయ్యగలవాడు అరు బాహ్యమైన పరివేశంగా ఎక్కడైనా ధార్మికోపన్యాసాలు చేసిన ప్రవక్తులత పొందగోరిన ప్రవక్తల విశ్వనాథ ప్రధానంగా మానవీయ చైతన్యాన్ని అలుముకున్నవాడు అందుకే ఆయన నవలన్నింటినీ చివర విషాద సంగీతం ఆయన సాహిత్యం అంతటా కూడా ఈ లక్షణ వర్గానికి నిత్యనుడు చివరి అధ్యాయంలో వసుంధర మనస్థితిని వర్ణిస్తున్న సన్నివేశంలో స్పష్టంగా చిత్రించారు చలన్ నవలను కూడా ఏదో సుదూరానంద లోకంలో హలో నమస్తే ఏలేదు నిన్న పూజ మరి మేము నిన్న చేశాను అదే మేమేమైనా డాక్యుమెంట్ తీసుకెళ్ళాలా అక్కర్లేదా తీసుకెళ్ళాలండి రేపు 2వ తారీఖున మీరు తీసుకెళ్లాల్సి వస్తుంది నేను రేపు కలుస్తానండి మీ బాబు రన్న గారు కలిసి తీసుకెళ్ళాలో నేను చెప్తాను వివరంగా ఓకే అదే అవి తీసుకెళ్తే సరిపోతుంది ఓకే అవి ఏం అవసరం అండి మీ పాట పాస్పోర్ట్ ఆధార్ కార్డు తీసుకెళ్తే చాలు ఇంకేం అవసరం మీది మీ మిసెస్ గారిది పాట పాస్పోర్ట్ ఆధార్ కార్డు రాస్ కాపీ నేను రేపు కలుస్తాను సరే సార్ కలిసి వివరంగా ఓకే ఓకే తీసుకెళ్ళండి ఓకే ఓకే రాసిస్తాను అవి తీసుకెళ్ళిపోతే చాలు ఓకే సార్ మంచిగా గారు ఫోన్ చేస్తాను ఓకే ఓకే మీరు అపాయింట్మెంట్ ఫోన్ చేసి చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ కాల్పనిక ఉద్యమ కాలంలో నవలాకారులకు ప్రాచీన మూల్యాలు పూర్తిగా ధ్వంసం కాదు దేశ స్వాతంత్రం వ్యక్తికి సర్వతోముఖ స్వేచ్ఛ స్త్రీ పురుషుల నడుమ ఆరాధన భావ పార్యంపరంపై మిథునానురాగం అది ఆనాటి లక్ష్య ప్రేయసి దేశమాత 2 వేళ్లకి ఆరాధ్యాలే కాల్పనికోద్యమ నవలలో కథానాయకుడు ధర్మాల చివర ఏం మిగిలింది అని ప్రశ్న వేసుకొని అవును నువ్వు మిగిలావు అవును
జాతి శక్తి నా అదృష్టమును నీవు మిగిలావని సమాధానం చెప్పుకోగా తర్వాత దశలోని నాయకుడు దయాన్ని చివరకు మిగిలేది ఏమిటి అన్న ప్రశ్నతో ప్రారంభిస్తే ఆ ప్రశ్నకు సమాధానం లభించకుండానే నవల పూర్తయి. కాల్పనికోద్యమం కలిగించిన ఉత్సాహం అప్పటికే లేదు. మనస్తత్వశాస్త్ర పరిశోధన వల్ల మానవుడికి తన అస్తిత్వాన్ని గురించిన నూతనమైన అన్వేషణ జిజ్ఞాస ప్రారంభమే. ఆ జిజ్ఞాసతో తన్ను తాను కోల్పోయి కొత్తగా వెతుక్కుంటున్న ఈ సంక్షోభం వ్యక్తం చెయ్యటానికే వచ్చిన నవల చివరకు మిగిలే. చుట్టూరా ఉన్న ప్రపంచంలో పరాయితనం పెంచుకొని జీవితమంతా ప్రేమ కారుణ్యం కన్నూయళ్ళు అన్వేషించి కూడా సాఫల్యం చెందలేక పోయాడు దయాన్. అయినా దయానిధి జీవితం పరిపూర్ణ పురంతుడు అందుకోగలిగిన లక్షణ ఇందిరతో మానసికంగా అతడు ఐక్యం అయిన సందర్భంలో దయానిధి మనస్సు నిశ్చలంగా ఉంది. చుట్టూ శిఖరాలు కదిలిపోతున్నాయి. నదులు జన్మస్థానానికి ఎగబాగుతున్నాయి. నేల మీద పడిపోయిన ఆకులు చెట్లను కలుసుకున్నాయి. ఎంత అనిశ్చిత వాతావరణంలో తానొక్కడే స్థిరంగా ప్రశాంతంగా అతనిలో ఉద్రేకం లేదు, బాధ లేదు, బెంగ లేదు, దిగుడు. అతడు ఆజ్ఞానుభవం జీవితంలో నిలకడలో ఒదిగిపోలేక నూతన మూల్యాలు సృజించుకోలేక కొట్టుమిట్టాడే మనిషి ఆధారం లభించినట్లుగా ఒక తపస్సుకు ఫలితం లభించినట్లుగా వర్ణించబడి ఇందిర మృత్యు క్షణాలు విడలేక వెళ్ళిపోయి ఆమె నడిగి ప్రశ్నకు వెళ్ళిపోతారా అని మృత్యువు శైర్య దీవాన్ అడిగే ప్రశ్న అని అతనికి తెలుసు. అతని చేతి పట్టుకొని ఊపి ఆ పడవకు లంగరందరు ఏ శక్తి దాన్ని నిలబెట్టలే. మృత్యువుని స్పృశించాడు. జీవం యొక్క కడసారి మాధుర్యం అతని చేతుల్లో తన్నుకున్నాడు. సృష్టి రహస్యాన్ని అతను శోధించినట్టయి తన హృదయంలో ప్రశాంతమైన వెలుగు వాహిని సుఖ దుఃఖాలు విసర్జించి ఉద్రేకాలను అతీతమైన మహత్తర చైతన్యం అతని ఉత్తమ మానవుణ్ణి చేసి దయానిధి ఇంతకాలం ఏ అర్హతను పొందలేకపోయాడు. ఎప్పుడూ వైఫల్యాలను ప్రతిఘాతాలను పొందుతున్నాడు. ఆ అవస్థకు విరుద్ధంగా ఉంది అనుభవం. అతని అనుభవం ద్వంద్వాతీత. మనసు శాంతి రసానుభవం పొందిన తక్షణం అతను ఇందిర సన్నిధిలోనే ఆమె ఆత్మార్పణలోని పరిపూర్ణత పొందాడు. కాల్పనికోద్యమం తరువాత కాలాలు ఆమె ఛిన్నమస్తా. కాల్పనికోద్యమ స్ఫూర్తి కలిగిందైతే ఈ నవల ఇక్కడితో పూర్తయి ఉండదు. కానీ అస్తిత్వవాద స్ఫూర్తి దాన్ని ఇంకా పెంచుతూ పోయి అందుకే చివరకు మీదే ఒక ప్రధాన వలయం దాన్ని బంధిస్తూ ఉండే భిన్న వలయాలు నిర్మాణంగా చెప్పాం. దీనిలో ప్రధాన వలయం ధర్మదయ. కోమలి, అమృతం, సుశీల, జగన్నాథం, శ్యామల వీళ్ళంతా ఈ వలయం ఖండించుకుపోయే స్వతంత్ర వలయ. ప్రధాన వలయాన్ని కేంద్ర బిందువు దృశ్యమానం అంటే కలబ. ఆ దృశ్య బిందువు ఇందిర పాత్ర విచిత్రమై ఆమె దయానిధికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసి దయానిధి హృదయపూర్వకంగా అర్థం చేసుకొని ఆహ్వానించాల. అరుంధతి ధర్మారావు తెచ్చుకున్నట్టు తెచ్చుకోవాల. ఆమె చేసిన తప్పుకే ఆమె బాధపడి అయినా అతని మనస్సులో ఆమె ఆర్ద్రమైన అనురాగ భావం ఉన్నదల్లా వివాహ వ్యవస్థలో పూర్తి నమ్మకం లేకపోవడం. అందుకే ప్రేమించినవాడు పెళ్లి చేసుకోలేడు, పెళ్లి చేసుకున్నవాడు ప్రేమించలేడు. ఇది ఆ దేశంలో యువకుల చరిత్ర అంటారు రచయిత. ఈ సమస్య కాల్పనికోద్యమం కాలం నాడు ప్రణయ పారమ్యాన్ని బూరక చెబుతూ ఉంటే కులపాలిక ప్రళయం పేర ప్రేమి పెళ్లి చేసుకోవడానికి సౌభద్రుని ప్రణయ యాత్రడు నాయని పెళ్లి చేసుకొని ప్రేమించడానికి
గిరికుమారుని ప్రేమ గీతాలు విశ్వనాథ ప్రవచించలే. అందుకే చలం తెచ్చిన విప్లవం భావుక స్థాయిలో ఉంది కానీ సమస్యను భూమి మీద నిలబెట్టి పరిష్కారం చూపించలేకపోయి ఇందిరా దయానిధర ప్రణయ రేఖలు సమాంతరంగా శాకుంతల కథాంశాన్ని స్మరింప చేయటం కూడా రచయిత ఉద్దేశించి. అందుకే ఈ ఉంగరం మీరు పెట్టిందే ఆనాడు కాలువ కట్టిన తోటలు అన్నీ మరిచిపోయారా అని ఇందిర అడిగితే నేనేం దుష్యంతుణ్ణి కాదు అని దయానిధి సమాధానం. కశ్యప ఆశ్రమంలో తపస్విని శకుంతల దుష్యంతుడు చూసిన విధమే అప్పటి స్వర్గమత్యాల సంయోగమే దయానిధి మృత్యుక్షణాల్లో ఇందిరను చూసిన సన్నివేశాలు పూరిస్తుంది. అయినా దయానిధి కోమలిను అమృతానికో మరొకరికో ఆసక్తుడుగా కోమలియడ అతని ఆసక్తి సాహసం చెయ్యాలనే కోరిక వల్లవే అమృతం పాత్రడు దయానిధి మీద ఉండే ఆదరపు చెలి తోడుగా లోతుల్లో ఉన్న కామవాంఛ మెరుపులామె అనుభవానికి హద్దులు లేవు అన్న ఆద్యంతం నుంచి అమృతం పాత్రడు అత్యంతానురాగం అంతర్గత వాంఛ ఉన్నట్టు ఆమె జాలి అనుకున్నది దాన్ని. అందుకే చీకటి తప్పులు కన్నీటి వర్షంతో కామాగ్రులు రగులు కొన్న కోమలి మానస స్థితి కన్నా అమృతం స్థాయి చాలా ఉన్నతమై అయినా ఇందిర మానసిక స్థాయితో పోలిస్తే వీళ్ళిద్దరూ చాలా కింద స్థాయిలో చివరకు మిగిలేని తరువాత వచ్చిన మానసిక నవలలో అల్పజీవి కానీ అసమర్థుని జీవితయాత్ర ఏదో ఒక మనోభావాన్ని స్వీకరించిన రచన చివరకు మిగిలేదిలో ఉన్నంత విస్తృత జీవనం కానీ మనోలోక విన్యాసం కానీ వాటిలో తర్వాత కాలంలో నవలా స్వరూప నిర్మాణాలు సుష్ఠు రచన చేసిన వాళ్ళను లోని నరసింహశాస్త్రి గారు ముఖ్యుడు. ఇతివృత్తాన్ని క్రమ పద్ధతిలో విస్తరిస్తూ పోవడం ఆయన చూపిన మెలకు అసాధారణ. ఆయన కాల్పోనికోద్యమ కాలపు కవి అయిన నవలాకారుడిగా స్వాతంత్రోద్యమం తరువాత ఏర్పడు. అందుచేతనే వారి ప్రేరణకు ఆయన పొందిన ప్రేరణకు తేడా. నిర్మాణం అంటే నవలను రూపొందించే ఇతివృత్తాన్ని విన్యసించే లక్ష్యం. సంవిధానం అంటే ఈ నిర్మాణాన్ని సౌందర్య దీప్తి కలిగించే లక్ష్యం. గొప్ప రచయితలలో ఈ రెండు అవిభాజ్యాలుగా ఈ రచనల నిర్మాణాన్ని ఒక మూసగా వాడుకోవటం జరగదు. వాళ్ళ ఇతివృత్తం భావన లక్ష్యం క్రమంగా నిర్మాణాన్ని రూపొందుతూ పోతుంది. అంతేకాక ఒక మహాగ్రంథం ఎప్పుడు తనకు ముందున్న నిర్మాణాల మాదిరిగా అతిక్రమించి కొత్తగా రూపొందుతుంది. అంచేత అంతఃశక్తి చేతనే అది అంగీకృతమై తర్వాత రచనలు మార్గదర్శకంగా నిలబడు. మిగతా విషయాలు రేపు.